ఒక తండ్రి కంటే ఇద్దరు కుమారులు ఉన్నారంట. పెద్ద కుమారుడేమో తన యొక్క ఫ్రెండ్స్ అంటున్నాడంట, అరే నేను మా డాడీని నేను సైకిల్ అడిగాను, ఎన్నిసార్లు అడిగినా కానీ మా డాడీ నాకు కొనివ్వట్లేదురా అని చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్తో చెబుతా ఉంటున్నాడు. ఒక పక్క చిన్న కుమారుడు కూడా అడుగుతున్నాడంట, ఎందుకంటే అంతకు ముందు ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న అడిగారు, నాన్న నాకు ఒక సైకిల్ కావాలి తొక్కోవడానికి, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా మందికి సైకిల్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఒక సైకిల్ కావాలంటే, సరే రా కొనిస్తాను అన్నాడంట. అయితే ఏదో ఒక పనుల మీద మర్చిపోవడము, ఏదో ఒక విధంగా ఆలస్యం చేస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా వాళ్ళిద్దరు కొడుకులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో చెబుతున్నప్పుడు అన్నాడు, పెద్ద కొడుకు అన్నాడు, మా నాన్న నాకు సైకిల్ అడిగాను కానీ ఎప్పటి నుంచి నాకు కొనివ్వట్లేదు అని చెప్పి అన్నాడు. చిన్న కొడుకు అన్నాడంట, మా నాన్న నాకు ఎప్పుడైనా సరే నాకు సైకిల్ కొనిస్తాడు, ఎందుకో ఆలస్యం అవుతుంది, ఏదైనా ఇబ్బందులు ఉన్నాడేమో మా నాన్న, కాబట్టి నేను అడిగితే నాకు మా నాన్న నాకు ఖచ్చితంగా కొనిస్తాడు ఏదో రోజు అని చెప్పానంటే తండ్రి ఎంతగానో మురిసిపోయి పెద్ద కుమారుని పిలిచానంట, రే ఇటారా, ఏరా నేను సైకిల్ కొనినని చెబుతున్నావు అంటే నేను నీకు కొనిలాగా ఉన్నానంటారా అని చెప్పని తండ్రి గద్దించాడు. కారణం ఏంటంటే పెద్ద కుమారుడికి తండ్రి మీద అపనమ్మకం కనుక దేవుడు తండ్రి ఇద్దరు బిడ్డలు కూడా సమానంగా ప్రేమిస్తాడు. ఎప్పుడు కూడా చిన్నవాడికి ఏం కావాలో పెద్దవాడికి కూడా అదే ఇస్తాడు, తేడా ఏమి లేకుండా ప్రేమించేటువంటి తండ్రి. అయితే మన పరమ తండ్రి కూడా ఏం చేస్తాడంటే ఎవరికి కూడా తేడా లేకుండా తారతమ్యం లేకుండా ఆయన దీవిస్తాడు. చాలా మంది ఏమంటారంటే నా పక్కన వారినే దేవుడు దీవిస్తున్నాడే, నా పొరుగు వారికే దేవుడు ఇస్తున్నాడు అని కూడా వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి అంటే దేవుని యొక్క ఆలోచన అనేది ఒక్కొక్కరి మీద, ఎవరి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుని కొరకు ఎలాగ ఉపయోగపడాలో, దేవుని కొరకు ఎలాగో సాధనంగా వాడుకోవాలో ప్రభువుకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా ఒకే తరగతి సంబంధించిన అంటే ఎవరు కూడా కాదు. వాళ్ళలో కొంతమంది వైద్యులు ఉన్నారు, కొంతమంది అన్న పని చేస్తున్న కూలీలు ఉన్నారు, కానీ ప్రభు అందరిని ఒకేలాగా వాడుకున్నాడు దేవుడు. కాబట్టి ప్రభువుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే మన కోరికలు ఆయన యొక్క చిత్తానుసారంగా ఉండాలి. రెండవది ఆయన చిత్తంలో మనం కొనసాగుతుంటే ఆయన ఏదైతే నెరవేర్చాలనుకుంటున్నాడో ఆ కోరికలు అంటే ఆయనే మనల్ని పుట్టిస్తున్నాడు.